హాయ్ హలో నమస్తే ఎల్ఎన్ క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. పెళ్లి కాగానే వెంటనే శోభనం జరగాలి, కానీ ఇక్కడ పెళ్లి జరిగింది కానీ శోభనం జరగలేదు. ఎందుకు శోభనం జరగలేదో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ మస్తీ మనీ అండ్ మాస్ ప్రశాంత్ అండ్ టీమ్. అరే వెంకట్రావు, చెప్పరా సుబ్బారావు, నీ పెళ్ళాం నేను వదిలేసిందంటే ఎందుకోసం రా? ఏం లేదురా, నేను ఒక అమ్మాయితో సెల్ఫీ దిగానే వదిలేసింది. సెల్ఫీ దిగితే వదిలేస్తారా? అంటే నేను ఆ టైంలో లాడ్జ్లో ఉన్నారా. నన్ను చూసి నేర్చుకోండి, పెళ్ళంతో ఎలా ఉండాలో. నిజమా? మరి అదేంటి, మరి రోజు రాత్రి మీ ఇంట్లో నుంచి అరుపులు వస్తున్నాయి? నా పెళ్ళాం డోల్ వాయిస్తురా. నాకు మీ ఇంట్లో ఎలాంటి డోల్ కనిపించలేదురా. డోల్ లేదని చెప్పేస్తే నన్ను వాయిస్తుంది లేరా? అయినా ఇలాంటి బాధలు పెట్టే భార్య అనే బంధం మనకు అవసరమారా? నేను అలానే అనుకున్నారా? పెళ్ళైనప్పుడు అమ్మాయి మీద తాళి కట్టి అమ్మాయి బందీ అయింది అనుకున్నా. పెళ్ళైన తర్వాత తెలిసింది నేనే తాళి కట్టి నేనే బందీ అయ్యానని. సూపర్. ఏంట్రా సీన్గా చాలా హుషారుగా ఉన్నావు ఈరోజు. ఈరోజు నా సోపడం మామూలు ఉండదు. అరే నాకు పని వచ్చిందిరా, పని. నేను ఇప్పుడు ఎవ్వరు మాట్లాడను. ఈరోజు వాడు చాలా బిజీగా ఉన్నాడు, దారా మనం. ఏమండి, ఈరోజు మా శోభనం, మీరందరూ రావాలి. సార్ వాళ్ళందరూ చెప్తావు. వస్తాం. సారీ, మా ఇంట్లో దావుతుంది, మీరందరూ ఖచ్చితంగా రావాలి. మా ఆయనకి గ్యాప్ ఇవ్వడం బాగా అలవాటండి. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది. నువ్వు లావుడు అని పోయి మల్లెపూలు తీసుకొస్తా. ఊపు మీద ఉన్నారు. ఏ పూలు అయితే ఏంది, వాడిపోవడానికి గ్యాప్ ఇస్తే అన్ని పూలు వాడిపోయే. ఏమంటావే? ఏమి లేదండి. నువ్వు లావుడు ఏమే ఇగో మల్లెపూలు తెచ్చిన, తెల్లచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని వచ్చే స్టార్ట్ చేద్దాం. ఏంటి మమ్మీ ఎవడీడు? అండి, అంట్లు అలాగే ఉన్నాయి, తోమొచ్చేస్తాను. 2 నిమిషాలండి ప్లీజ్ అండి. ఓకే, ఇది ఇప్పుడు అంట్లు తోమింది అనుకో, చేతుల్లో తింటే శోభన క్యాన్ చేస్తుంది. అంట్లు నేనే తవ్వుతా, శోభన ఎట్లాగైనా చేసుకుంటా. బంగారం, నీ చేతుల్లో పెడితే నువ్వు రెస్ట్ తీసుకోము, నేను తవ్వుతా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే మున్న. అరే సుబ్బారావు, ఒకసారి సీనా ఇంటికి వెళ్దాం రా. రే సీనా. అరే వాడు శోభనం రా ఈరోజు. ఒక నిమిషం ఆగరా. రే సీనా. బాగుండదురా. ఒరే సీనుగా ఏంట్రా నువ్వు? ఒరే సీనుగా. ఏంటా మీరు? అరే ఏం లేదురా సీనా, నా దగ్గర సూది ఉంది, మీ ఇంట్లో దారం ఉందేమో అని వచ్చాను. మా ఇంట్లో దారం ఎందుకు ఉండదురా? అంటే మొన్న వచ్చినప్పుడు మీ ఆవిడ ఇచ్చిందిరా దారము. ఇప్పుడు నా సుతికి ఎక్కించుకోవాలి దారం, మీరు వెళ్ళిపోండి. అలా కాదురా, ఒక్కసారి. అరే వద్దు దారా, వెళ్దాం. సరేలేరా. ఏమే చెప్పండి. మరి అంత తోవేసిన ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్ చేద్దాం కానీ బట్టలన్నీ నానబెట్టానండి, అలాగే ఉన్నాయి. 2 నిమిషాలు నాకు టైం ఇస్తే ఉతుకొచ్చేస్తాను ప్లీజ్ అండి. ఇది ఆడిందిరా నీతో. కంప్టింగ్ అని ఉంది కానీ బట్టలు ఉతుకోవాలి, తప్పదు. బంగారం, నువ్వు అంట్లు తోతే నడులు నొప్పి అంటావు, కానీ నువ్వే రెస్ట్ తీసుకోమని నేను ఉతుకుతా. త్వరగా వచ్చేయండి, బాగా ఉంది నాకు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు. అమ్మ రే సీనా. మీడియం డోర్. రే సీనా. ఏంద్రా? సీనా, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందిరా, మీ ఆవిడ ఒకసారి ఛార్జర్ ఇస్తే ఛార్జింగ్ పెట్టుకుంటా. నా ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకుని ఈరోజు లేదురా, నేను ఒక్కసారి పెట్టుకొని వచ్చేస్తా. ఈరోజు నా శోభనరా, ఆ ఫోన్లో ఛార్జింగ్ ఫుల్ ఉందిరా, నా ఛార్జింగ్ అయిపోయింది, నువ్వు పెట్టుకుంది. ఛార్జర్ అన్న చూసి వద్దురా, నీ దండం పెడితే పోరా. ఇంకా ఏం అవ్వలేదు కదరా, అలానే ఉన్నావు. నా వేడి తట్టుకోలేక ఇప్పుడు చెద్దరు కాలిపోయింది. నీలో అంత వేడుందా?
ఏమే ఈ జాకెట్ వాళ్ళకి ఇంత పెద్దగా ఉంది. అదా మీ అత్తమ్మదండి, అంటే మా అమ్మదండి. సరే నువ్వు నేను చూసుకుంటా. జాకెట్ కాకపోతే లంగా ఉతుకుతా, కానీ నేనే ఉతుకుతా, శోభనం చేసుకుంటా. ఉతుకు. ఏమే అండి ఇది ఎవరిదే ఇంత పెద్దగా ఉంది? అదా మా తమ్ముడిదండి, అంటే మీ బామ్మర్దిదండి. త్వరగా ఉతికి రండి, మూడు వస్తుంది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. నువ్వు నువ్వు నేను ఉతుకుతా అంటే వేరేగా నా ఉతికేద్దాం అంటే శోభన ఇంపార్టెంట్ అంతే. ఏమే అండి నీకు ఆ కలర్ లేదు. నాకు తెలుసు ఇది మీ నాన్నది అంటే మా మామది. ఇవాళ మన శోభనం నాకు గుర్తుంది. నువ్వు లోపల పో. మా ఆయన బంగారు. ఇందుకే నేను ఉతుకుతాన్నది. ఏమే ఏమే మరి అట్లతో వినా బట్టలు కూడా ఉతికినా. ఈ ఒకసారి తట్టేద్దాం. తట్టేదురు కానీ నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. మల్లెపూలు పెట్టుకుని తెల్లచీర కట్టుకుని గ్లాస్ పాలతో రెడీగా ఉంటాను. చిల్లి ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. ఇప్పుడు నాకు ఎనర్జీ కావాలి. డిప్స్ కొడతాం రిచ్. 2 12 36 అంతే. 1 2 ఓ నీ అబ్బా ఆపరే. ఏమే రా బంగారం రే ఏమే మరి అట్లే రెడీ అయింది. వినపల్లి అట్టుంది మళ్ళీ వెళ్తాం. ఏమే బంగారం పొడి అక్క ఇదేమో మనకేం లోపల రగుడుతుంది. నేనేమో రాట్లే. ఏవండి, నేను పక్కింటి వెంకట్రావుతో లేచిపోయానండి. శోభనం మీకు కొత్తేమో, నాకు కాదు. అయిందా? బాగైందా? ఇప్పుడు అనండి. ఈ ఒకసారి తట్టేద్దాం. అరే సీన్గా ఇప్పుడు వచ్చిండు. అరే సీన్గా ఏందిరా ఏం చేస్తున్నారు సీన్గా? ఏం లేదురా చెప్పు. ఏంది ఇట్టు వచ్చినావు? నీ పెళ్ళం ఇంకట్రావుతో లేచిపోయిందా నాకు తెలుసురా, పొందలే తెలుసురా. నీకు తెలుతా నాకు చెప్పు. వారం ముందే వాడు పైసలు ఇచ్చాడు కొట్ట తెచ్చుకోమని, తెచ్చే లోపల లేట్ అయిపోయిందిరా. అరే ఉందిరా, తెచ్చాను రా. పట్రా ఈ టైంలో ఇది కంపల్సరీ రా. నీ బాధ నేను పంచుకుంటారా, నేను ఉన్నా కదా. చాలు 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 చాలు. నా పిల్లం పోయింది. అరే బాధపడకరా, నేనే ఆపుతాను. తాగేసి. వెరీ గుడ్. అరే నీళ్ళు పోసుకోలేము రా మనం. అరే అట్లే తాగుతారా నేను. ఓకే రా మళ్ళీ. నా పిల్లలు లేచిపోయిందిరా. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఒరే ఎదవ్వా, అది లేచిపోయిందిరా. అలాంటి అమ్మాయి కావాలంటే మళ్ళీ ఇంకొంత లేచిపోతుంది. మరి నా పిల్లం దాన్ని అమ్మమ్మని తెచ్చి చేస్తారా నీకు? శోభనం అయిద్దా? సరే సరే సరేనా? చేసిరా. చేసరా. నిజం చెప్పావరా ఇది? మొత్తానికి బలైపోయారండి మీరు. సో గద్లకొండ గణేష్ గారు, మీకు ఎలా అనిపించింది స్కిట్? సూపర్, బాగుంది. చాలా బాగా చేసింది. ఆల్ ద బెస్ట్ మాస్ ప్రశాంత్ అండ్ మస్తీ మనీ.